నువ్వు వాసు గురించి చెప్తే నమ్మలేదుగా. కొంపదీసి ఇప్పుడు నమ్మించే ప్రోగ్రాం పెడతావా ఏంటి? నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేం లేదు, కానీ నమ్మిస్తాను. అది సరే గాని పద్మావతి, ఈ సదరు వాసు అనేవాడు ఏం చేస్తుండేవాడు? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్. ఓహో, అనుకున్నాను. అందుకునేనా నీ చేతి రాంగ్ స్టెప్ వేయించాడు? రాంగ్ స్టెప్లేం కాదు, కరెక్ట్ స్టెప్లే. అసలు నిజం చెప్పాలంటే వాసుకి ఏ హీరో వేషం కడితే అచ్చు ఆ హీరోల స్టెప్లేసేవాడు. అసలు సినిమాలో చేరుంటే ఎంత పెద్ద హీరో అయ్యేవాడో తెలుసా? పాపం. ఇప్పుడు ఆ పని మీదే నీ 7 వారాల నగలతో చెన్నై చెక్కేస్తుంటాడు. ఏం కాదు, నువ్వెప్పుడు వాసు గురించి ఇలాగే చెప్తావు. వాసు ఎంత ఘాటుగా ప్రేమించాడో ఈ ఉత్తరాలు చదువు. అబ్బో, చాలా ఘాటు ప్రేమ. ముక్కు పుడలు అదిరిపోతున్నాయి. నువ్వే వెగతాళి చేయక్కర్లేదు వాసుని. ఈ ఉత్తరం చూడు, రక్తంతో రాశాడు తెలుసా? ఎవరిని మర్డర్ చేసి? మర్డర్? కోడ్నా మేకనా అని. అదే మరి, తన రక్తంతో రాశాడు తెలుసా? చూడు.